హైదరాబాద్ బేగంపేటలో డ్రగ్స్ కలకలం రేపాయి. ఓ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో 6 విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. విద్యార్థుని డి అడిక్షన్ సెంటర్ కు తరలించారు. విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేసిన వారిపై ఆరా తీస్తున్నారు. So finally, I have taken TC, because he became very slim. Very slim is very slim. Like patient he became. Then I requested the principal that I go for a TC. Then they suggested me this college. This is also number one college. So I thought he will be in front of parents. So it was hardly 7-8 kilometers from my house. So he was in front of parents. Then he came back. Then he joined me. Then after 3 months only, 3-4 months, once joining, 3-4-6 months, he was like, grade 1 happened, grade in the college. So they were caught, and last CP, the commissioner, they didn't call the parents. They gave the counseling, they even beat him. They beat him also. Still he didn't change, like now this is the second time. So I took a lot of promises. I was about to go for test only. Every 4 months I thought I'll go for test. Why? Because the test was costing 6,000 rupees in Vijay Diagnostic. I thought this is big money. So maybe another 2 months, let me, save that money and go for testing. But before that, this happened, the incident happened. So my suggestion to all the parents is every 3 months or 2 months, when money goes also is no problem. Let us go for the test. Now rates, I think I heard that rates have come down for the test. If the government can give the kits to the parents, what kit is holding, the same kit if the government can give to the parents, that will be very helpful. So this is the way we can change these people. Otherwise, there is no other method. Getting them. ఇలాంటి వాళ్ళకు కూడా ఎవ్రీ మంత్ కూడా every 2-3 months కూడా టెస్ట్ చేయాలని రిక్వెస్టింగ్ ద కాలేజ్ ఆల్సో. Yes, I go to school every day by 5:30. I have to leave and I will return by 6:30, 7 o'clock. So because of tiredness, so ఏమో కానీ నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయాను. కానీ మీరు ఎవరు కూడా వేరే పేరెంట్స్ ఎవరు ప్లీజ్ మీ పిల్లల్ని బేగంపేటలో హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో 6 విద్యార్థులకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి మణికంఠన్ అడిగి తెలుసుకుందాం. మణికంఠ, విద్యార్థులు డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు ఎలా వెలుగులోకి వచ్చింది? వీరికి సరఫరా చేసిన వారిని గుర్తించారా? హైదరాబాద్ లో గంజాయి సేవిస్తూ విద్యార్థులు పట్టుబడడం ప్రస్తుతం సంచలనంగా మారింది. బేగంపేట సిలిమరీ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో 6 విద్యార్థులు గంజాయి సేవిస్తున్నట్లు పోలీసులకు పక్కగా ఒక గుర్తు తెలియని వ్యక్తి సమాచారం అందించడంతో వెంటనే ఈగల్ టీంతో పాటు నార్కోటిక్స్ పోలీసులు సంయుక్తంగా కాలేజీ ఆవరణంలో అయితే దాడులు నిర్వహించారు. ఇందులో 6 అనుమానాస్పదంగా ఉండడంతో వాళ్ళని అదుపులోకి తీసుకుని వాళ్ళకి గంజాయి టెస్ట్ నిర్వహించగా ప్రస్తుతం 6 విద్యార్థులకు గంజాయి పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. ఈ విద్యార్థులంతా కూడా 6 ఈ కళాశాలలోనే ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నట్లు కూడా తెలుస్తుంది. హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో ప్రస్తుతం 6 విద్యార్థులను అదుపులోకి తీసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అలాగే పోలీసులకు కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రస్తుతం డి అడిక్షన్ సెంటర్ అయితే తరలించారు. అలాగే ఈ డ్రగ్స్ ను వాళ్ళ యొక్క స్నేహితులే సరఫరా చేస్తున్నట్లు పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఈ డ్రగ్స్ ఎప్పటి నుంచి తీసుకుంటున్నారు, అలాగే ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎంత మొత్తంలో కొనుగోలు చేశారనే దానిపై ప్రస్తుతం పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. అలాగే ఎవరి వద్ద నుంచి ఎన్నాళ్ళుగా ఈ డ్రగ్స్ మెయిన్ ఎవరు సెటిలర్ గా ఉన్నారు, వ్యవహరిస్తున్నారు అనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు కొరియర్ల ద్వారా కాలేజీలకి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు లీగల్ టీం అధికారులు అయితే గుర్తించారు. అలాగే కొన్ని పార్సల్ మాత్రం అంటే పుస్తకాలు పార్సల్లో కావచ్చు, అలాగే గాజులు, వీటితో పాటుగా కొన్ని ఆయుర్వేద ఉత్పత్తులతో పాటు షాపింగ్ వస్తువులు మాత్రమే ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు కాలేజీలకు ఎక్కువగా వీటిని ఆ కొరియర్ల ద్వారానే సరఫరా చేస్తున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఆ విద్యార్థుల నుంచి మరింత సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. ఈ డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు, మెయిన్ ఎవరు ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మెయిన్ పిల్లర్ ఎవరు అనేది ప్రస్తుతం పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మణికంఠ.